హలో ప్రైజ్ ద లార్డ్. సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం చూసుకుంటే గనక, ప్రాకారము లేక పాడైన పురము ఎటువంటిదో తన మనస్సును అణుచుకున్నటువంటి వాడు కూడా అలాంటి వాడే అని చెప్పేసి రాయబడుతుంది. ఓకే, దీని అర్థం ఏంటి అంటే, ప్రాకారం అంటే ఒక ఇల్లు ఉంది, దానికి ప్రొటెక్షన్ లేకపోతే గనక, అంటే ఒక వాల్ లాంటిది కనుక నువ్వు బిల్డ్ చేయకపోతే ఏదైనా కూడా బయట ఉన్నటువంటి పశువులు ప్రాణులు ఏవైనా కూడా వచ్చేసి దాడి చేయొచ్చు. ఓకే, దే కెన్ అటాక్ ఈజీలీ. సో అలాగ జరగకూడదు అని చెప్పేసి మనం ఏం చేస్తాము, మన యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వి విల్ బిల్డ్ అంటే ఒక ఒక పెద్ద పెద్ద వాల్స్ ని మనం పెట్టుకుంటాం. ఓకే, ఎంత పెద్ద వాల్ అయితే అంత ఈజీగా ఏది కూడా మన దగ్గరికి రాలేదు అనేటువంటి ఒక నమ్మకంతో. సో మరి మన మనస్సును కూడా అణుచుకొనకపోతే మనం కూడా మరి ఏదైనా వచ్చేసి మనల్ని ఈజీగా మరి ఫాల్ చేసేయచ్చు, అంటే దాడి చేసేయచ్చు. సో మనసును అణుచుకోవడం అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి వర్డ్ ఉంది. ఓకే, సెల్ఫ్ కంట్రోల్ అంటే ప్రాబబ్లీ మన థాట్స్, మన ఎమోషన్స్, మన బిహేవియర్, ఏవైనా టెంప్టేషన్స్ వస్తే మనం దానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నాం, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో లేకపోతే మనం కూడా ఏదైనా వచ్చేసి ఏ సాతాను ఏ శత్రువు కూడా వచ్చేసి మనల్ని ఈజీగా దాడి చేసేయచ్చు. మరి ఈ అటాక్ నుంచి మనం ఏదైతే వాల్ని కట్టుకుంటున్నామో సేఫ్టీగా ఉండడం కోసం, అలాగే ప్రార్థన అనేటువంటి ఒక వాల్ని కూడా మన జీవితంలో కట్టుకోవాలి.